జగన్ రాజకీయ అంతం తన పంతం అన్నారు రఘురామకృష్ణరాజు. అందులో 164 సీట్లు జగన్ ప్రత్యర్థులు సాధించి 11 సీట్లకి పడిపోవడానికి కారణమైనటువంటి ద్వారా తను అందులో కీలక పాత్ర పోషించానన్న సంతృప్తి ఆయనది. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు మీద దాడి చేసిన వాళ్ళు, ఆ రోజున టార్చర్ పెట్టిన వాళ్ళ అంతు చూడటం అన్నది తన పంతంగా తీసుకున్నారు దామోదర్. ఎవరైతే ఎస్పీగా చేస్తున్న దామోదర్, సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి దామోదర్ ఇప్పుడు ఒక పంతం పట్టారు. అక్కడి నుంచి వెనక్కి రాల. నిన్న వాళ్ళు కోర్టు మందలించిన తర్వాత నెల రోజులు ఆయన ఏం చేయొద్దని చెప్పిన తర్వాత ఇక్కడ కోర్టులో ఇప్పుడు పిటిషన్ వేసి పని ఇక్కడ వాళ్ళకి చెప్పారు. తను ఎలాంటిది ఫేస్ చేశారో అది ఇక్కడ కోర్టుకి చెప్పి, కాబట్టి ఆయన్ని మేము నోటీస్ పంపిస్తే విచారణకి రాలేదు, పైగా అక్కడ పోలీసుల ద్వారా రచ్చ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడానికి అనుమతి, ప్లస్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సహకరించాలన్న ఆదేశం ఇక్కడ కోర్టు ద్వారా ఇప్పించుకునేందుకు సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. నిన్నటి ఉదంతమే విట్నెస్ గా చూపెట్టి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయమని కోర్టులో నిన్ననే వాదనలు పూర్తయిపోయినాయి. ఇవాళ ఆ జడ్జిమెంట్ వస్తే దాని ఆధారంగా అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకొస్తాను అన్నది ఆయన శపథం అన్నమాట.